ఈ మాటలు మీతో చెప్పుచున్నా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నా. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి ఆయన బిడ్డలకే, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకే, ఆయన టీం మెంబర్స్ అయినా, ఆయన సేవించే ప్రజలమైన మనకే, ఆయన్ని వెంబడించే వారికి ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? మన టీం లీడర్గా, మన ప్రభువుగా, ఒక నాయకుడిగా, ఒక రక్షకుడిగా, ఒక విజయశీలుడుగా నిలబడిన యేసయ్య మనకు చెప్పే మాట ఏంటంటే, లోకంలో మీకు శ్రమలు వస్తాయి. అయినోళ్ళ ద్వారా, బంధువుల ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా, స్నేహితుల ద్వారా, మన అన్నోళ్ళ ద్వారా, తన అన్నోళ్ళ ద్వారా, బయట వాళ్ళ ద్వారా మనకి శ్రమలు వస్తాయి. ఏదో రకమైన శ్రమ, ఇబ్బందులు పెట్టాలనో, కష్టాలు పెట్టాలనో, మనల్ని నవ్వులు పాలు చేయాలనో, మన మీద రకరకాలైనటువంటి బురద జల్లాలనో, ఏదో విధంగా రకరకాల శ్రమలు వస్తాయి. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. ఏం